నేను ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో. మనం ముందుగా ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు వచ్చేసి డే 3 అనమాట. ఇంకా మా బ్రష్లు అయితే అయిపోయినాయి, స్నానాలు కూడా అయిపోయినాయి. సో ఇంకా మా పాప ఇలా రెడీ అయిపోయింది. ఇటు చూడనా, ఇది చూడండి, ఎల్లో కలర్ డ్రెస్, వైట్ కలర్ డ్రెస్ అని ఎల్లో వైట్ బొట్టు పెట్టారంట. తలస్నానం చేసింది అనుకో, మాకండి తలస్నానం మళ్ళీ దాన్ని తోడనిస్తా అంటే తోడనియదు. కొంచెం తక్కువ హెయిర్ ఉన్నప్పుడే మస్తు తోడనిచ్చేది. ఎప్పుడైతే హెయిర్ ఎక్కువైందో అప్పటి నుంచి జుట్టు తోడనియట్లే కదా. గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. గుడ్ మార్నింగ్. ఒక పక్క అయితే ఇడ్లీ పెట్టేసిన, ఇంకా కొంచెం ఇడ్లీ పిండిది కాబట్టి ఇడ్లీ అనమాట. ఉప్మా చేద్దాం అనుకున్నా కానీ ఇంకా ఇడ్లీ వేసేసిన మళ్ళీ ఎందుకులే అని. నెక్స్ట్ ఇక్కడ ఒక పక్క ఏమో ఇంకా దోశ ఏమంటే ఫస్ట్ ఇడ్లీ బ్యాటర్ అయితే అవుతుంది. ఇది అయిపోయింది ఆల్మోస్ట్. ఇది ఎత్తేసి ఇంకా దోశ పిండి అయితే వేసేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నామ్మా? ఏం చేస్తున్నా చెప్పు, చెప్పురా. ఇడ్లీ ఇట్లా చేతితో ఎత్తే 2 నిమిషాలు అయిపోతుంది పిండి. ఆపి దాన్ని ఎత్తి ఏం చేస్తుంది నువ్వు చెప్పు. ఇడ్లీ చేస్తుంది. ఇది ఇడ్లీ పిండి. ఓకే, పిండి. దీన్ని మనం ఇడ్లీ చేసుకోవాలి. మా పాప పట్టుకొని గిన్నె పట్టుకొని హెల్ప్ చేస్తున్నారు కదా. ఏం చేస్తుంది చాలు. ఇంకా ఇడ్లీ పిండి అయిపోయింది, దోశ పిండి అయితే వేస్తున్నా. దోశ పిండి తింటా ఉంటుంది. ఇప్పుడు మా పాప వచ్చి తింటా ఉంటుంది. ఇంత పిండి పట్టినా వారం రోజుల్లో కథం అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ టిఫిన్లే కాబట్టి మోస్ట్లీ అయిపోయినాయి. ఇంకున్నాయా? లేవు నాన్న. పెసర్లు పచ్చనిపప్పు పట్టి పెడుతున్నా. ఏం తింటున్నావు చెప్పు నువ్వు? పప్పు తింటున్నా. ఏం పప్పు తింటున్నావు? టిఫిన్ అయిపోయింది, టీ టైం. ఇట్స్ ప్లేయింగ్ టైం. వరకు అయితే పిండ్లు పట్టడం అయితే అయిపోయింది అనమాట. పిండ్లు ఎత్తిన జస్ట్ అంతే. ఇంకా ఇడ్లీ పిండిలో అయితే రవ్వ కలపాలంటే ఏంటంటే ఇడ్లీ పిండి తిన్న తర్వాత మధ్యలో ఏదైనా పని చేసుకుంటే రవ్వ అందులో వేస్తా, దోశ పిండి అయ్యే లోపల. కానీ ఇప్పుడైతే అవ్వలే అనమాట. ఒక పక్క మా పాపను ఎంగేజ్ చేస్తూ ఇవన్నీ చేయాలంటే నా తల ప్రాణం తోక్కొస్తుంది. ఇంకా మధ్యలో బాగా ఫోన్ చేసినాం అనమాట ఒకసారి. ఇంకా రెడీ వెళ్ళాడా లేదా అని చెప్పేసి. ఈమె ఏదో అక్కడ బొమ్మలు చూపించారు, బొమ్మలు కావాలని నేర్చింది. ఆ క్లిప్ అయితే నేను యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చేసిన చెప్పేసిన. చెప్పు. మంది తిన్నది. ఏం తిన్నది? ర్యాబిట్ తిన్నది. ఏం తిన్నది ర్యాబిట్? ర్యాబిట్ తిన్నదా? ఏం చెట్లు తిన్నది? ఒక్కటే తిన్నది డాడీ. మా పాపకు బొమ్మలు చూపిస్తుంటే అవి అప్పుడే ఇచ్చిన దాకా ఏడుపు అనమాట వీడియో కాల్లోనే. ఇంకా అదో ఇదో చెప్పి కట్ చేశాడు. బానే ఉంటది. అబ్బో తెస్తానా? తెస్తా. నేను ఏదో ఒకటి తీసుకుంటా వచ్చేటప్పుడు. చాలా టైం ఉంది కదా, నేను జస్ట్ చూడడానికి వచ్చిన ఏమున్నాయని. తీసుకొస్తాడు రేపు కదా డాడీ వచ్చేది. రేపు తీసుకొని వస్తానా? ఏం కావాలో చెప్పు, తీసుకొస్తాను. టీషర్ట్ వేసుకుంది, టీషర్ట్ వేసుకుంది ఆయన. కావాలా? తీసుకుని వస్తా అయితే. ఇంకో తీసుకున్నా నేను తీసుకున్నా. నా దగ్గరే ఉంది. చాలా ఇంక ఇక్కడ కూర్చోబెట్టంటే కూర్చోబెట్టిన. ఇంక ఇవన్నీ డిష్ వాషర్లో పడేయాలి. ఇది క్లీన్ చేయాలి, వాటర్ పట్టి పెట్టిన. నెక్స్ట్ వచ్చేసి రవ్వ కలపాలి దీంట్లో. ఏంటిది తుడుస్తావా? ఇంటి నిండా నీకు అవి ఉన్నాయి, రాసుకోవచ్చు కదా వాటిల్లో. ఇక్కడ వచ్చి రాస్తావు, మళ్ళీ అది ఎక్స్ట్రా నేను దూడ్చుకోవాలి. ఇప్పుడు రాస్తావు మరి, నీది ఉంది కదా, రాసుకోపో దాని మీద. ఇది ఉంది. ఇది వచ్చేసి ఒక పక్క ఏబిస్ట్రీలు 1 2 3 ఇవి ఉంటాయి ఇట్లా మ్యాగ్నెట్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఒక పక్క ఇవి, దానికి డస్టర్ కూడా ఉంటుంది. ఆ డస్టర్ ఏది? ఎరేజ్ చేసేది ఏది? ఇది ఇట్లా గట్టిగా విసికే బలం కూడా లేదు నా దగ్గర. ఈ మధ్య ఇట్లా గట్టిగా పట్టుకొనే చేస్తున్నా.
సో ఇప్పటి వరకు అయితే ఇది ఏంటన్నమాట, ఇంకా వంట దగ్గరకు పోలేదు. వంట అయితే నాకు అసలు చేయబుద్ధి కూడా కావట్లేదు ఇంకా. కానీ తప్పదు కదా, మనం అదే ఇంట్లో హస్బెండ్ లేకపోతే ఖచ్చితంగా అందరూ అదే పని చేస్తారు, ఏదో ఒక పచ్చడి వేసుకొని తింటారు. నేను అదే సిచ్యువేషన్లో ఉన్నా, కానీ మా పాప కోసం ఏదో ఒకటి చేయాలి. మా అమ్మ మాత్రం మా నాయకు కనబోయాను అనుకో, ఇంకా నాన్నలేడిగా ఏదైనా పచ్చడి వేసుకొని తింటున్నా అంటే మాత్రం తిడతా, కానీ నేను మాత్రం అదే చేస్తాను. సో అందరి పరిస్థితి అదే అనమాట. కాకపోతే ఇంకా నాకంటే నాన్ వెజ్ చికెన్ పికిల్ ఉంది, టమాటా చాలా పికిల్స్ ఉన్నాయి, ఇంటి నుంచి వచ్చినాయి. అండ్ ఇప్పుడు అదేం లేదు, మా పాప కోసం ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇద్దరికి అదే అవుతుంది, టమాటా ఎగ్ కానీ లేకపోతే తనకి ఎగ్ బాయిల్ చేసేసి వాటిని కొంచెం పోపులాగా వేసి చేద్దాం అనుకుంటున్నా. ఏదో ఒకటి చేస్తాం. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకేసారి పెట్టేసి తర్వాత ఇంకా నైట్కి ఆన్ చేస్తాను. ఒకవేళ ఎప్పుడన్నా ఈవినింగ్ వరకు అలా ఫుల్ అయినాయనుకో ఇంకా మోస్ట్లీ అయితే అవ్వవు, ఆన్ చేస్తా. ఒకవేళ ఈవినింగ్ వరకు ఫుల్ అయితే అవన్నీ ఆన్ చేసేసి ఇంకా తర్వాత వచ్చినాయని మళ్ళీ వాష్ చేసుకుంటాం. ఇదిగోండి ప్లేట్కి ఇట్లా ఉన్నాయి కదా ఈ మరకలు, ఇవి కూడా క్లీన్ చేస్తా. లేదనుకోండి ఇవి అట్లే ఇంకా పట్టుకున్నట్లు అనిపిస్తుంది అన్నమాట నాకు. సో అందువల్ల అవి కూడా క్లీన్ చేసి అందులో వేస్తా. పాప అయితే ఏదో ఆడుకుంటా ఉందన్నమాట, నా పని నేను చేసుకుంటున్నా. ఒకవేళ నన్ను పని చేసుకొని అయిపోతే ఇంకా ఆమెకైతే టీవీ పెడతా అనమాట. అలా ఇంకా నా పనులు అయితే అవుతూ ఉన్నాయి. ఏమైంది ఏమైందమ్మా? వస్తున్నావు అయిపోయింది. ఇది ఒకటి అందులో పెట్టేస్తే వస్తాను. అయిపోయింది నాన్న. కురుపోయిందా? ఏమైంది నీకు? సరే ఇది పెడతాలే లోపల. ఇంకా డైలీ వ్లాగ్స్ పెడితే బాగానే ఉంటుందిలే, కానీ ఇంకో మా పాపతో ఇట్లనే ఉంటుంది అనమాట. ఒక పక్క వ్లాగ్ చేసుకుంటూ ఇంకొక పక్క పని చేయాలంటే కొంచెం అయితే టైం పడుతుంది. మామూలుగానే మా పాపతో టైం పడుతుంది, ఇంకా టైం పడుతుంది అనమాట. సో చేద్దాం అనుకుంటా కానీ ఇంకా కుదరదు. సో ట్రై చేయాలి మోస్ట్లీ పెట్టడానికి అయితే. డైలీ వ్లాగ్స్ కాకపోయినా కూడా ఏదో ఒకటి కంటెంట్ అయితే ఖచ్చితంగా డైలీ పెట్టేలా అయితే చూడాలి అనుకుంటున్నాను నేను. సో చూస్తా కొంచెం ఫ్రీ అయ్యాక. సరే అండి, వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఏమవుతుంది చెప్పు నీకు? గ్రైండర్ ఒకటి క్లీన్ చేస్తే అయిపోతుంది. ఏంటమ్మా కోపం వస్తుందా? ఎందుకు నానా? ఎందుకు? కిచ్చి పెట్టా అమ్మకి ఎక్కడెక్కడ కిసి పెడతావు చెప్పు, నువ్వు చెప్పురా. కిసి పెట్టు. తర్వాత కళ్ళకి, ముక్కుకి, మూతికి, చిన్నకి, ఇక్కడ ఇన్ని కిసి పెడతా బొమ్మతాడు. ఐ లవ్ యూ. ఏమైందిరా? అప్పా నీ స్పెల్లింగ్ చెప్పు నాన్న. రూహీ స్పెల్లింగ్ చెప్పు. రూహీ స్పెల్లింగ్ చెప్పు. చెప్పురా. బుద్ధిమంతురాలాగా ఆడుకుంటుంది మా పాప. ఏంటిది అది? యానిమల్సా? యానిమల్స్ పిచ్చి మంకీ. ఊరికి ఉత్తాము అంటుందని చెప్పేసి ఏదో కర్రీ కనపడకుండా కలిపిన ఎక్కువ నెయ్యి వేసి, తర్వాత ఎగ్గులు పక్కన పెట్టిన. ఎగ్గులు అయిపోయేస్తున్నాం కానీ అన్నం మాత్రం తినట్లే. ఎగ్గు కాదు, ఆము తినాలి. ఉత్తాము తిను, స్ట్రాంగ్ అవుతావు అప్పుడే నువ్వు. ఉత్తాము తిను. చూడండి పాప ఎగ్గుతో సరిగా తినట్లే అని చెప్పేసి మళ్ళీ బ్రాక్లీ ఇలా పప్పు అయితే రైస్ చేసేస్తే ఇంకా తనకు తినిపించేసాను. ఆఫ్టర్నూన్ 3:45 అయితే అయింది. ఇప్పటికే మా లంచ్ అయితే అయిపోయింది. తర్వాత డిష్ వాషర్లో పెట్టాల్సిన డిష్ వాషర్లో పెట్టేసిన, అన్నీ ఊడ్చిపెట్టిన, ఇంకా కొన్ని స్టాండ్లో ఉన్నాయి సర్దేసిన, అయిపోయింది అనమాట. ఇంకా తినేటప్పుడు మాత్రం మా పాపకి టీవీ పెట్టిన, ఎందుకంటే ఉత్తాము అని చెప్పేసి మళ్ళీ నా ప్లేట్ దగ్గరకు వస్తే ఇంకా నన్ను తినేయట్లే, నేను అరుస్తూనే ఉన్నాను అనమాట. సరేలే కొంచెం టీవీ చూడు, పొద్దున్న నుంచి అలాగో చూడలేదు, ఆడుతూనే ఉంది, సరేలే అని చెప్పేసి పెట్టేసిన. ఒక 5 minutes చూసిన తర్వాత అయితే ఇంకా ఆపేసి పడుకోబెట్టడానికి అయితే ట్రై చేస్తా. సో పడుకుందా లేకపోతే వదిలేస్తా అనమాట, ఇంకంతే. ఎస్టినాడు క్యాట్ రా, క్యాట్ అగో చూడండి, క్యాట్ అక్కడ ఉంది. అట్లా చూస్తామాట. ఇందాకే డ్రెస్ ఇప్పేసింది, తడిసిందని చెప్పేసి. ఇప్పుడు వేసుకోదండి ఆ డ్రెస్, ఓన్లీ అండర్వేర్ మీద అయితే ఉంది, అందుకే చూపించట్లేదు. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇది వచ్చేసి అయితే ఇంకా బాబా 1 hourలో, ఇంకో నాకు తెలిసి 2 hours రీచ్ అవుతాడు. కాకపోతే నిన్న ఈవినింగ్ నుంచి బ్లాగ్ తీలే. ఏమైందంటే నిన్న ఈవినింగ్ సడన్గా ఇంటికి నుంచి అయితే ఫోన్ వచ్చిందనమాట.
మా తమ్ముడు ఒక్కసారిగా ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తే నాకైతే రియల్లీ హార్ట్ అటాక్ వచ్చింది. ఎవరికి ఏమైందా అని చెప్పేసి. మా నాయనమ్మ చనిపోయింది సడన్గా. మంచిగా తిరుగుతుంది, అంతా బాగానే ఉంది. సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట. గుండెల్లో నొప్పులేస్తున్నాయి అని చెప్పేసి అనంట. మా బాబాయ్ ఇంట్లో డాక్టర్ అనమాట. సో బాబాయ్ చూస్తూనే ఉన్నాడు, క్షణాల్లో జరిగిపోయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. అసలు ఇక్కడ ఉండాలి అంటే నాకు భయం వేస్తుంది. ఇండియా నుంచి ఏ న్యూస్ ఎప్పుడు వింటానో, పోలేని పరిస్థితి అని చెప్పేసి నిన్నటి నుంచి ఏడ్చి 7కి తెలిసింది నాకు. 7 నుంచి ఏడుస్తా ఉన్నా అనమాట. బావనేమో అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఎవరు సపోర్ట్ లేరు. ఈ వీడియో కూడా షూట్ చేయొద్దు అనుకున్నా, బట్ వీడియోస్ లేట్గా వస్తాయి, కొంచెం ఇన్ఫామ్ చేద్దాం అన్నట్లు మళ్ళీ నేను ఒక పోస్ట్ అయినా చేస్తాను. సో ఇది షేర్ చేసుకుందామని. సో నిన్న ఈవినింగ్ 7 నుంచి 7కి నాకు కాల్ చేసేది అనమాట. ఇప్పుడు మార్నింగ్ 7 అయింది. సో నిద్ర లేదు. ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత అయితే నేను జెండు బాంబు పట్టుకున్నాను అనమాట. రాస్తూనే ఉన్న, ఫుల్ హెడేక్ వస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి, వామిటింగ్ వచ్చినట్లుంది. మా పాప కూడా పాపం 12:30 వరకు పడుకోలేదన్నమాట. పక్కన ఫ్రెండ్స్ ఒక 1.5 అవర్ తీసుకొని వెళ్ళిరు దాన్ని. కొంచెంసేపు నేను ఏడుస్తుంటే భయపడుతుంది అన్నమాట, గట్టిగా ఏడుస్తున్నా అని చెప్పేసి. సో తను అప్పుడు ఇక్కడే ఉంది, ఆ న్యూస్ తెలిసినప్పుడు తీసుకొని వెళ్ళారు. జస్ట్ ఇప్పుడే కార్యక్రమం అయితే అయిపోయిందనమాట. సో బాగా వస్తాడు అనుకున్నాం, కానీ ఆ టైం వరకు నాయనమ్మ ఎర్లీ మార్నింగ్ చనిపోయింది. ఇంకా అందరూ వచ్చే వాళ్ళందరూ అయిపోయారని చెప్పేసి కార్యక్రమం అయితే చేసేసారనమాట. సో ఇంకా లైవ్ అయితే పెట్టారు నా ఛానల్లోనే. ఇంకా తమ్ముడు నేనైతే చూసాము. సో కుదిరితే కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తా. సో అదనమాట అప్డేట్. మా నాయనమ్మ చనిపోయింది. మా తాతయ్యని చూడలేకపోయినా, చివరిగా మా నాయనమ్మని చూసుకోలేకపోయినా అనమాట. చివరి చూపు చూస్తేనే అది అలా ఉంటుంది. చివరి చూపు చూడకపోతే అదనేది ఎప్పుడు లైఫ్లో అట్లా ఉండిపోతుంది అనమాట. ఎందుకంటే మా తాతయ్యది నేను ఆల్రెడీ ఫేస్ చేస్తూనే ఉన్నా. మా తాతయ్య స్టిల్ అక్కడ బతుకున్నట్లే అనిపిస్తుంది, నాకు చనిపోయినట్లు అనిపించదు. ఇప్పుడు మా నాయనమ్మ అసలు అనుకోకుండా చనిపోవడం, అసలు ఆమెకు హార్ట్ స్ట్రోక్ రావడం ఏందో అర్థం కావట్లేదు. చావు అంటే మా నాయనమ్మకి ఫుల్ భయం. అలాంటిది అక్కడ కార్యక్రమం అంతా చేస్తుంటే, నాయనమ్మ లేవే నీకు అదంతా చేస్తున్నారు, భయం కావట్లేదా అని చెప్పేసి నేను ఇక్కడి నుంచి అంటా ఉన్నా అనమాట. సో అలా అయితే అయిపోయింది. మా ఇంట్లో ఏందో అంత బ్యాడ్గా ఏదో జరుగుతున్నట్లు అనిపిస్తుంది అనమాట. సో అదే అప్డేట్ అయితే ఇవ్వాలి అనుకున్నాను అనమాట పరిస్థితి. మా నాయనమ్మ వచ్చేసి ఇప్పుడు అదంతా జూలై 17th చనిపోయింది. ఈవినింగ్ వరకు వ్లాగ్ షూట్ చేసినా మా పాప పడుకొని లేచింది. సో వాకింగ్ పోవడానికి ముందే డిన్నర్ ప్రిపేర్ చేసుకొని వెళ్తాం, అంటే చట్నీలు అలా కావాల్సినవి ప్రిపేర్ చేసుకొని వెళ్తాం అనమాట. ఫ్రెండ్ కూడా వచ్చి కూర్చుంది. ఈలో ఫోన్ వచ్చేసరికి నా దాంట్లో తమ్ముడిది చిన్ని అని చెప్పేసి ఉంటుంది. చండి అని అనుకొని మా ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేసి మా పాప ముందు పెడితే చిరు అంటుంది. చిరు ఈ టైంలో ఫోన్ చేయడం ఏందని చెప్పేసి అంటే వాడు ఏడ్చుకుంటూ మాట్లాడుతామాట. అసలు మామూలు టెన్షన్ వేయలేదు నాకు. ఇంకా అలా అప్పటి నుంచి ఏడ్చి మార్నింగ్ వరకు ఏడుస్తూ ఉండే వరకు అసలు ఇంకా ఫుల్గా వామిటింగ్స్ అయిపోయినాయి. ఒక 2 times నాకు పడుకుంటే ఫుల్ కళ్ళు తిరుగుతాయి అన్నమాట. ఇంకా బావ 10కి వచ్చాడు మార్నింగ్. నేను అప్పటికి ఒక 1 hour పడుకొని లేసా. ఇంకా తనకు లైన్ అవి కావాలన్నదిగా తీసుకొని వచ్చాయన్నమాట. ఇంకా ఆమెకి ఏం తెలియదు కాబట్టి ఇంకా అవే అడిగింది రాగానే. సో అలా అయితే ఆ రోజు జరిగిపోయింది అనమాట. నాయనమ్మ చనిపోయి ఇంకా 1 month అయితే కావచ్చింది ఆల్రెడీ. సో ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించింది అప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.